తాజా అంశాన్ని చూస్తున్నాం. అగ్నిమాపక శాఖ డీజీగా చేసిన సమయంలో నిధులు దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండలరావును మూడో రోజు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, కొండలరావు కస్టడీకి సంబంధించిన సమాచారం ఏంటి? వెంకటేష్, ఈ రోజు కొండలరావుని మూడో రోజు కస్టడీకి ఏసీబీ అధికారులు తీసుకున్నారు. ఐపీఎస్ సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీగా, అదేవిధంగా సిఐడిలో ఏడీజీగా పనిచేసినప్పుడు అవతవకలు పాల్పడ్డారని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంకి పాల్పడ్డారని ఏసీబీ ఆయన పైన కేసు నమోదు చేసింది. ఈ కేసులో కొండలరావు A4 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ కోర్టులో లొంగిపోవటము, సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఆ తర్వాత ప్రస్తుతం ఇక్కడ విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. గత 2 రోజుల నుంచి కొండలరావుని విచారిస్తూ ఉన్నారు గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో. ఈ రోజు మూడో రోజు విచారణ ముగుస్తుంది. సాయంత్రం వరకు విచారించి కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తారు. అయితే ఈ కేసులో ప్రధానంగా చూసినట్లయితే సుమారు ₹1.5 కోటి మేర నిధుల దుర్వినియోగం జరిగింది. కొండలరావుకి సంబంధించిన 2 కంపెనీలు క్రిత్తాప్, అదేవిధంగా సౌత్రిక టెక్నాలజీస్ అనే పేర్ల మీద 2 కాంట్రాక్టులు ఇచ్చారు. ఒకటి అగ్నిమాపక శాఖలో సంజయ్ పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఆన్లైన్ లో ఎన్ఓసి ఇచ్చేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ ని ప్రారంభించడం, నిర్వహణ, అదేవిధంగా ల్యాప్టాప్ల కొనుగోళ్లకు సంబంధించిన దాంట్లో కాంట్రాక్ట్ దక్కించుకోవడం జరిగింది ఈ కొండలరావు. మరోవైపు ఇటు సిఐడిలో పనిచేస్తున్నప్పుడు SC/ST యాక్టులకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ కాంట్రాక్ట్ ని ఈ కొండలరావుకి సంబంధించిన మరో కంపెనీకి ఇచ్చారు. పనులు పూర్తి చేయకుండానే బిల్లులు మంజూరు చేయించుకున్నారు. అదేవిధంగా సిఐడిలో సమావేశాలు నిర్వహించినప్పుడు సిఐడి సమావేశాలు నిర్వహించిన వాటికి కూడా వీళ్ళు బిల్లులు పెట్టి వీళ్ళే వాటిని ఏర్పాటు చేసినట్లు బిల్లులు పెట్టి నిధులు మంజూరు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ప్రాథమికంగా ఏసీబీ విచారణ కూడా జరిపింది. అయితే ఇప్పుడు అసలు ఏ విధంగా ఈ నగదు తీసుకున్నారు, ఏ నిబంధనల ప్రకారం తీసుకున్నారు, పనులు ఎందుకు పూర్తి చేయలేదు, ఇప్పుడు ఈ టెండర్ల విషయంలో కూడా కొంత పారదర్శకత లేదు అనేది ఏసీబీ ఆరోపణ. ఈ విషయాలన్నింటినీ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పూర్తిగా అంటే అసలు సంజయ్ కు అదేవిధంగా కొండలరావుకు ఏమైనా కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది, ఈ ₹1.5 కోటి నగదు మాయమవటానికి అంటే అవకతవకలు జరగటానికి కారణాలు ఏమున్నాయి, ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగినాయా ఇద్దరి మధ్యలో, ఇటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసుకునేందుకు ఈ విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు విచారణ జరుపుతూ ఈ 2 రోజులు జరిపిన విచారణలో దాదాపు చాలా వాటికి సమాధానాలు చెప్పలేదనేది మనకి తెలుస్తుంది. ఈ రోజు కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.